ఎందుకంటే ఇప్పుడు చెప్పారు కదా, శంతన్ కుమార్ గారితో సుమారు 15 సంవత్సరాలు నేను కలిసి నడవడం జరిగింది. విగ్రహాల ఆవిష్కరణ చేయించడం జరిగింది. అలాగే రాధాబాబు గారితో తిరగడం జరిగింది. రాధాబాబు గారితో చేయించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన యాక్టివ్‌గా ఉన్నారు కాబట్టి. అలాగే ఆషా గారొస్తే ఆషా గారితో కూడా మేము అడుగులేయటానికి రెడీగా ఉంటాం. రంగా గారి అభిమానులంటే ఏంటి అర్థం? రంగా గారి కుటుంబం నుంచి వచ్చిన ఎవరినైనా సరే మేము ఆహ్వానించి వాళ్ళకి అంటే మా కాళ్ళు చేదోడు వాదోడుగా ఉంటారు. మేము వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండి ఇవాళ రాధారంగ మిత్ర మండలి గాని, లేకపోతే రంగా గారి అభిమానులు గాని బలోపేతం చేస్తాకి 2 రాష్ట్రాల్లో ఆవిడ కృషి చేస్తానని చెప్పింది. అందుకే ఆవిడని మేము స్వాగతించడం జరుగుతుంది సార్. సో ఆ గ్యాప్ ఉంది రాధారంగ మిత్రమంది. రాధారంగ మిత్ర మండలి గ్యాప్ అంటే, అంటే ఇది రాధారంగ మిత్ర మండలి అనేది చెన్నిపాటి శ్రీనివాస్ గారు స్థాపించడం జరిగింది రంగా గారి మరణానంతరం. దానికి గ్యాప్ అనేది వచ్చింది సార్. ఎందుకంటే కొంతకాలం నడిపించిన తర్వాత ఈ మధ్య కాలంలో కమిటీ అనేది వేయలేదు. ఒక 15 సంవత్సరాల నుంచి సుమారు నాకు తెలిసి 15, 16 సంవత్సరాల నుంచి ఒక కమిటీ అనేది లేదు. పాత కమిటీయే. అది కూడా మీటింగ్స్ కానీ అవి కానీ కలవటం కానీ జరగటం లేదు. కాబట్టి ఇవాళ అందరినీ కలిపి రంగా ఒక గారు నిమిషం అండి, మనతో తోట త్రిమూర్తులు గారు కూడా. త్రిమూర్తులు గారు నమస్తే. నమస్కారం అండి. సార్ నేను వర్మ. చెప్పండి వర్మ గారు. సార్ ఏంటి కొత్త పరిణామం? ఏంటి కొత్త పరిణామం అంటే? వంగవీటి గారి వారసురాలు ఆశా కిరణ్ గారు పొలిటికల్ ఎంట్రీ ఆ, ఎలా చూడాలి సార్? ఈ రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉండి రావచ్చు, అందులో చూడటానికి ఏముంది దాంట్లోనే. అంటే రంగా గారి వారసురాలు రావడం అన్నది ఒక న్యూస్ కదండి. రంగా గారు వారసురాలు రావడం అన్నటువంటిది ఒక న్యూస్ అంటానికి ఉమ్, ఇప్పుడు వరకు బయటకు రాలేదు అవును ఆవిడ. అవును. అమ్మాయికి మ్యారేజ్ కూడా అయినట్టుంది, అయిందో లేదో మరి నాకైతే. అయ్యిందండి, అయ్యింది. అయ్యింది, మ్యారేజ్ అయిపోయింది. ఓ బాబు కూడా ఉన్నారట. బాబు అన్నట. ఉమ్, మరి ఇప్పుడు మరి ఆ అమ్మాయి ఇప్పుడు వచ్చిందంటే ఉమ్, ఆవిడ రాజకీయాల్లోకి ఎవరైనా రావటానికి వాళ్ళకి స్వాతంత్రం ఉంది. ఉమ్. రంగా గారు ఇది ఒక న్యూస్ కింద మీరు తీసుకుంటే మనం ఏం అంటే కాదండి, రంగా గారి అమ్మాయి వస్తున్నది అంటే అది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కదా. అసలు ఏంటి ఆవిడ ఎందుకు వస్తున్నారు ఇప్పుడు సడన్ గా ఎన్ని సంవత్సరాల తర్వాత అన్నది. మీరు కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన ఆయన గురించి తెలిసిన ఆయన, రంగా గారి నేపథ్యం ఏంటన్నది అంటే మీరు ఏం చెప్తారు ఈ అంశం మీద? లేకపోతే ఆవిడకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ ఇంటి బిడ్డే కదా సార్, రంగా గారు కడుపును పుట్టిన మీ ఇంటి బిడ్డ. అమ్మాయి అంటే మా రంగా గారు అమ్మాయి అంటే మా ఇంటి బిడ్డే. మరి అదే అంటున్నాను, మీ ఇంటి బిడ్డ వస్తుంది కదా, ఏం చెప్తారు అంటున్నాను. కాదు, మా ఇంటి బిడ్డ ఇంకొక ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకుని ఇంకొక ఇంటికి వెళ్ళింది. ఇప్పుడు వరకు ఈ ప్రస్తావన లేదా అమ్మాయికి. మరి ఇప్పుడు వస్తుందంటే మరి ఏ ఉద్దేశంతో వస్తున్నారు అనేటువంటి దాంట్లో మనం చెప్తుంది ఏముంటది. అంటే వైఎస్ఆర్ రంగా గారి ఆశయ సాధన కోసం ఎవరు పనిచేసినా చేయొచ్చు. ఆయన ఎవరు పని చేసినప్పటికీ ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా పనిచేయటమే ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఆయన ఆత్మ శాంతించేటువంటి కార్యక్రమం అది. దాన్ని ముందుకు తీసుకెళ్తేనే. దాన్ని ఏదో రాజకీయాల కోసం వాడుకునేవాడు వాడుకుంటున్నారు, అది వేరే విషయం. దాన్ని మనం ఏమనలేం కానీ ఏదైనా 40 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి రంగా ఇవేటి వరకు బతుకున్నాడంటే ఈ జాతి ఉన్నంతకాలం రంగా అనేవాడు బతికే ఉంటాడు. భౌతికంగా లేకపోయినా అవును, ఈ కాపు జనాల హృదయాల్లో అలాగా ఆయన చిరస్థాయిగా బతుకుండేవాడు ఆయన. త్రిమూర్తి గారు, ఇప్పుడు సామాజిక వర్గం వరకు వస్తే సామాజిక వర్గం అంతా కూడా రంగా గారిని ఇప్పుడు ఆవిడలో చూసుకుని హోన్ చేసుకునే పరిస్థితి ఉంటుందా ఇప్పుడున్న రాజకీయాల్లోని? ఆవిడ నోన్ చేసుకునే పరిస్థితి ఉంటుందా అంటే నేను చెప్తున్నా కదా, ఆయన మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోయింది ఆవిడ. ఆ అమ్మాయి ఇప్పుడు వస్తుందంటే మరి ఆ అమ్మాయి ఉద్దేశం మనకు తెలియదు కదా. సరే, మీరు ఆహ్వానిస్తున్నారా? పోనీ ఎవరినైనా ఆహ్వానిస్తాం. ఎవరినైనా వేరు, రంగా గారు అమ్మాయి వేరు. నేను అదే అంటున్నాను, ఎవరైనా వేరు రాజకీయాల్లోకి. రంగా గారి ఆశయాలకు అనుకూలంగా పనిచేస్తే ఆహ్వానించే తప్పే ఉంది. ఓకే, మరి వైఎస్ఆర్సీపీలోకి ఏమన్నా కాదు పార్టీలోకి ఆహ్వానిస్తారా, లేకపోతే మీ ఇంటి బిడ్డగా ఆహ్వానిస్తారా? ఆ అమ్మాయి ఎక్కడ ఉన్నప్పటికీ కూడా కాపు సమాజ వర్గానికి మా ఇంటి బిడ్డగా ఉంది కాబట్టి ఆహ్వానిస్తాం. అంతే, వ్యక్తిగతంగా ఏ పార్టీలోకి వెళ్ళాలి ఏంటి అనేటువంటిది ఆ అమ్మాయి ఇష్టాలు అయ్యి. అవును, దాన్ని మనం ఈ పార్టీలోకి వెళ్ళమని కులాన్ని తీసుకొచ్చి పార్టీలు కట్టగట్టేటువంటి పరిస్థితి నేను ఎప్పుడు చేయను. అవును, కులంగానే గర్వంగా తలెత్తుకుని ఉండాలనుకునేవాడిని నేను. అవును.
అది తర్వాత ఇప్పుడు మాకు సందేహం కూడా ఉంది. ఇప్పుడు పెద్ద కాపులమా చిన్న కాపులమా మేము, లేకపోతే కమ్మ కాపులమా లేకపోతే కాపులమా అనేటువంటిది కూడా ఒకటి మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పెద్దవాళ్ళందరూ ఆస్తిపరులు, భూస్వాములు అందరూనేమో కమ్మవారు. ఇక రెండో తగ్గొచ్చేవాడికి చిన్న కమ్మవాళ్ళు అందరూ కూడా చిన్న కమ్మవాళ్ళు కాపులని పిలుస్తారట. అసలు కాపు జాతే లేదు ఇంక ఈ రకంగా అయితే చూసుకుంటేనే. మీరు మళ్ళీ కొత్త కాంట్రవర్సీ ఇది. నేను కాంట్రవర్సీ అయితే లేదండి. అదే మీరు మాట్లాడేది ఇదే మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఇంక వేరే పార్టీ వాళ్ళు మాట్లాడిన ఇదే మాట్లాడతారు, వేరే సామాజిక వర్గ వాళ్ళు మాట్లాడినా ఇదే మాట్లాడతారు. కానీ మీరు మాట్లాడినటువంటి బూతుల్ని ఎత్తు చూపెడితే అది కాంట్రవర్సీ అంటారు మమ్మల్ని. అంతేనా? అసలు ఇక్కడ కాపు జాతే లేదు ఇంకటైతేనే. భూస్వాములందరూ పెద్ద కమ్మోళ్ళు. ఎవరు ఈ రకమైన కామెంట్స్ చేయకూడదండి. ఆయన మాట్లాడింది తప్పది. ఎవరు మాట్లాడినా కరెక్ట్ కాదు. ఆయన తప్పు మాట్లాడాలని మాట్లాడలేదు. ఆయన ఉద్దేశం ఏదైనా కావచ్చు, వచ్చినటువంటి మాట్లాడింది మాత్రం దాని అర్థం ఏంటి అనేటువంటి చూసుకుంటే అర్థం పెడతాలు తీయట్లేదు. మేము డైరెక్ట్ గా ఆయన చెప్పాడు. అవును. తర్వాత ఆయన సారీ చెప్పాడు, అది వేరే విషయం అనుకోండి. కానీ వాళ్ళ చిన్న కాపులు కూడా చిన్న కమ్మరు అందరినీ కాపులు అంటారు. అది ఓకే. త్రిమూర్తులు గారు, సార్ సరే మీ ఇంటి బిడ్డ వచ్చింది, మీకు రాజకీయ అనుభవం ఉంది. ఏ రకంగా మీరు ప్లస్లు మైనస్లు ఇబ్బందులు ఎన్నో రక్కముక్కలు తిని వచ్చిన వాళ్ళే. రాజకీయాల్లో ఉంటే ఆ రకంగానే ఉంటారు. మీరు అలాగే ఆటుపోట్లు ఎదుర్కొని ఈ స్థాయిలో ఉన్నవాళ్ళు. మీరిచ్చే సూచన ఏంటి మీ బిడ్డకి? సలహా సూచన ఇందాక చెప్పేసాను కదా. ఇప్పుడు రంగా గారి పేరుతో వస్తే రాజకీయంగా ఏదన్నా పార్టీకి వస్తే ఆ పార్టీ ఆశయాలు ముందు తీసుకెళ్ళాలి. రంగా గారి పేరుతో వచ్చేలా ఉంటే రంగా గారి ఆశయాలను ముందు తీసుకెళ్ళాలి. అది నేను ఇచ్చే సూచన. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. ఏదన్నా అది కాదు, ఆవిడ రాజకీయం ఉంటే ఏదన్నా పార్టీలో జాయిన్ అయితే ఆవిడ ఇష్టం. ఏ జనసేనలోకి వెళ్తున్నారని వస్తున్న టాకు. ఎవరండి ఆమె? అరే దీనికి వెళ్ళినప్పటికీ రంగా గారి పేరుతోటి ఆవిడ వస్తుంటే మాత్రం ఆవిడ రంగా గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తేనే బాగుంటది. రాజకీయ భవిష్యత్తు అన్నం మంచిది. ఓకే, రైట్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ త్రిమూర్తులు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది రజనీ గారు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, వాళ్ళు వాయిస్లు ఇవి. ఒకటి వర్మ గారు, ఎంతో మంది కాపు నాయకులు రాష్ట్రంలో రాజకీయాలు చేసినారు సార్. మహిళలు చాలా అరుదు సార్. మహిళ చేసే రాజకీయం ఎలా ఉంటుందంటే